నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా. నా పేరు శోభ. 36వ సభ్యత్వం విజయవంతం చేయాలి. సంగారెడ్డి ఫిబ్రవరి 13 సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పార్టీ పుట్టి 20 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా భారీగా సభ్యత్వం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో 50,000కు తగ్గకుండా సభ్యత్వం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయి. గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతీక. సమైక్య నాయకుల మెడల్ వంచి తెలంగాణ తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ నాయకత్వంను బలపరిచే విధంగా కార్యకర్తలు సైనికులుగా ఉండాలని అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. వారి అసత్య ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలి. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ డబ్బు తీసుకొని మనము సభ్యత్వం ఇవ్వాలి. పార్టీ సభ్యత్వం ఎందుకు ఈ మాట అంటున్నంటే, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందరి ఇల్లే లేదు. ఉన్నదా? ఏ ఇంటికన్నా పోదాం పల్లెటూర్లో అయితే రైతు బంధు పైసలు వచ్చి ఉంటాయి, లేదంటే ఆసరా పెన్షన్ వచ్చి ఉంటుంది, కాదంటే కళ్యాణ లక్ష్మి వచ్చి ఉంటుంది, లేదంటే కేసీఆర్ కిట్ వచ్చి ఉంటుంది. ఏది రాకున్నా మిషన్ భగీరథ మంచినీళ్ళు అయితే ప్రతి ఇంటికి వచ్చినాయి. 24 గంటల కరెంట్ అయితే అందరికి వచ్చింది. కరెంట్ రాని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? 24 గంటల కరెంట్ అన్న వచ్చింది, మిషన్ భగీరథ నల్లా వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు బంద్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఆసరా పెన్షన్ వచ్చింది. ఒక్కటేంటి, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఏ ఇంటికి పోయినా 2, 3, 4 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన ఇల్లే ఉంటుంది. క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్లకు ఫోటో ఐడి కార్డు ఇస్తే బాగుంటుందని చిట్టి పంపిండు కిందికే. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇద్దామని అన్నారు. దానికోసం కూడా మనం ఆ కార్డులు కూడా ఇప్పించుకునే కార్యక్రమం కూడా చేపట్టుకుందాం. సో మరి మీరు ఇటు విద్యార్థులను, అటు యువకులను, మహిళలను, రైతులను, రైతు కూలీలను, అన్ని వర్గాలను కూడా సభ్యత్వంలో నమోదు చేసుకోవాలి. ఏ ఒక్క వర్గమోనే కాకుండా అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలు అందినాయి. అన్ని వర్గాల వారిని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అన్ని వర్గాల వారికి కూడా సభ్యత్వం ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. గ్రామాల్లో ఎక్కడన్నా భేదాభిప్రాయాలు ఉంటాయి. సర్పంచ్ గారు మాజీ సర్పంచ్కి సభ్యత్వం ఇవ్వకపోవచ్చు, అవునా? సర్పంచ్ గారు ఎంపీటీసీకి మధ్య గ్యాప్ ఉండొచ్చు, పార్టీ అధ్యక్షునికి సర్పంచ్ గారికి మధ్య గ్యాప్ ఉండొచ్చు. వాటిని సమన్వయం చేసే బాధ్యత గౌరవ ఎమ్మెల్యేలది, మండల నాయకులది. సహజం, ఒక కుటుంబం అన్నకాడనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. గత కొన్ని రోజులుగా సౌత్ జోన్ డీసీపీ గాజరావు భూపాల్ ప్రతి పోలీస్ స్టేషన్లోని రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ గజరావు, ఫలక్నామా ఏసీపీ మజీద్, చాంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర బస్కార్, అడిషనల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్లు జకీర్ హుసేన్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్, గౌస్ఖాన్ మరియు ఫోర్స్ కలిసి చాంద్రాయనగుట్ట నుంచి వెళ్తూ రౌడీ షీటర్లను, వాటి వివరాలను తెలుసుకుంటూ బర్కాస్ వరకు ఫోర్స్తో పర్యటించారు. మీడియాతో మాట్లాడుతూ చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో 84 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 92 సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి. వీరి కదలికలు తెలుసుకుంటున్నాం. వీరిలో ఎవరైనా ఎలాంటి కేసులు లేక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే వారి వివరాలు పరిగణలోకి తీసుకొని రౌడీ షీట్ తొలగించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల్లో పోలీసులు మమేకం అవ్వటం కోసం ఈరోజు మార్చ్ కౌన్సిలింగ్ చేశామన్నారు.
मामले के अकेडमी में स्पोर्ट्स करते थे हमारे टीम सेंटर में। కరోనా బారిన పడి కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న శుభ సందర్భంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నీలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చేతుల మీదుగా 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టుదిట్టం చేశారని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దారని అన్నారు. నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే ఎంతో మంది రోగులకు దాతలు ముందుకొచ్చి పండ్లు భోజనాలు పెట్టి ఆదుకోవాలని కోరారు. ఇక్కడ రోగులకు తన వంతుగా అన్నదానం చేయడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ నాయకులు రచమల్లా సురేష్తో పాటు రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भाई पीछे तो कोई ना కొంచెం సైడ్ జరగండి అన్న కొంచెం సైడ్ అన్న ఇక్కడ जल जल जाओ గిరి రణపక్కడ ఉండవు అలాగ అవకాశం ముందు పక్కడు ఇక్కడ తిరగడం జరిగింది. నీలోఫర్లో చాలామంది రోగులు ఉంటారు, వాళ్ళకందరూ ఎవరు చూస్తారు అని చెప్పి సురేష్ గారికి అన్నదానం చేయడం జరిగింది. దాని ఎమ్మెల్యేగా నన్ను రాయమన్న నుంచి తిరగడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తుంటే ఆ మోహన్ దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది పేషెంట్ ఇక్కడ వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంది. చాలామంది దాతలుగా ఎంతో అన్న పనులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది, చూసుకుని వచ్చాం. దానికి మా సురేష్ గారు ఇక్కడ ఈరోజు నేను కూడా ఇక్కడ అన్నదానం చేయాలనే ఆలోచనతో పెట్టి ఒక 3-4 వర్షాల నుంచి పెట్టి వీళ్ళు టైం ఇసుకోవాలి. ఎందుకంటే భక్తులలో అందరూ కూడా రోగులకు ఇవ్వడంలో నేను కూడా పాల్గొనాల్సిన నాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో సమస్యలకు హాస్పిటల్ ఎక్కడ ఇబ్బంది చూసే బాధ్యత ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. నేను కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి హాస్పిటల్ చూస్తున్నాం. ఎన్నో కూడా ఎక్కడైతే చాలా ఎన్నో కూడా నీళ్ళ పరిస్థితి వచ్చింది. చూసిన తర్వాత పేషెంట్ అంటే కూడా రోడ్ల మీద పడుతున్నారు. ఎంతో చాలా ఊళ్ళ మీద వస్తారు. ఇబ్బంది మేడం ఇలాంటి జాతర ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సాధ్యమైతే ప్రభుత్వం కూడా ఎన్నో సహకరించిన చాలా ఉందో ఇలాంటి బీదాల సురేష్ గారికి అందరూ కూడా వేణుగోపాల స్వామి ఆలయంలో పూజ చేసుకున్న అందరూ కూడా రోజులకు అందరూ కూడా పంచాంగ ఆలోచన విషయం నన్ను కూడా చాలా మంది. కుకట్పల్లి వై జంక్షన్ వద్ద మతోన్మాదుల దిష్టిబొమ్మ దానం చేసిన బజరంగ్ దళ్ మరియు బీజేపీ నాయకులు ఢిల్లీలో బజరంగ్ దళ్ కార్యకర్త రింకు శర్మ హత్యకు నిరసనగా ముసాఫేట్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో చొరబడ్డ దేశద్రోహులను వెంటనే బయటకు వెళ్లగొట్టాలని నినాదాలు చేశారు. ప్రతి ఊరిలో నగరంలో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ శాఖ ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారిని వెంటనే పసిగట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముసాపేట్ వై జంక్షన్ లో ఢిల్లీలో జరిగినటువంటి బజరంగల్ కార్యకర్త రింకు శర్మ పైన జరిగినటువంటి దాడి పైన హత్య పైన ఈరోజు బజరంగల్ జిహాదీల యొక్క దిష్టిబొమ్మ దాదాపు కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికే కానీ కేంద్ర ప్రభుత్వానికే కానీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీలోనే కాదు, ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి ఒక్క వీధిలో జరుగుతున్నటువంటి దుశ్చర్య ఇటువంటి జిహాదీలు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. కాబట్టి పోలీస్ యంత్రాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలను పసిగట్టి వెంటనే ఇటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ముష్కరులను వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తాం. జై శ్రీరామ్. వనపర్తి మున్సిపల్ పరిధిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన నందిమల్ల రామస్వామి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని, వారు ధైర్యంగా ఉండాలని ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు మరవలేనిదని వారన్నారు. రామస్వామి సతీమణి మాజీ కౌన్సిలర్ నందిమల్ల చెన్నమ్మకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో లంచం తీసుకుంటూ ఒంగోలు జీఎస్టీ అధికారులు ఏసీబీకి చిక్కారు. 1.30 లక్షల లంచం తీసుకుంటూ జీఎస్టీ అధికారులు ఏసీబీకి చిక్కారు. తమ పనులు చేయాలని వచ్చిన వారిని జీఎస్టీ అధికారులు లంచం కోరారు. బాధితులు ఈ విషయమై ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా తీసుకుంటుండగా జీఎస్టీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీటీఓ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, అటెండర్ రఫీలు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ దాడిలో పట్టుబడిన అవినీతి అధికారులు 1.30 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిన వైనం. న్యూజివీడు నియోజకవర్గంలోని రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముసునూరు మండలం సూరిపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య దారి వివాదాలు ముసురుతున్నాయి. దారి వివాదంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నడవకుండా కంప వేసిన టీడీపీ నాయకుడు నడవకుండా వైసీపీ నేత గొయ్యి తవ్వాడు. గత డిసెంబర్లో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన ముసునూరు ఎస్ఐ రాజారెడ్డి విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి కంప తొలగించాలి, గొయ్యి పూడ్చివేయాలని అధికారులు కోరారు. నాకు 34 సంవత్సరాలు, మేము ఇల్లు కట్టి 32 సంవత్సరాలు అయిందండి. అది 32 సంవత్సరాల నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఆ ఇంటికి వెళ్ళే దారిలో కంపేశారు, గొడ్లపాకలోకి వెళ్ళే దారిలో కంపేశారు. దాని నిమిత్తం మేము ఇక్కడ గాడి కొట్టాం. అది డిసెంబర్ నెల పోయిన 2020లో జరిగింది. అది దాని మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా పెట్టారండి. వాళ్ళు నా మీద పెట్టారు, వాళ్ళ మీద పెట్టాము కేసులు ఈయన ఉన్నాయండి. ఇవ్వలేదు, నేను మమ్మల్ని ఇది చేయడం కోసం, ఎలక్షన్ కమిషనర్ని తప్పుదోవ పట్టించడం కోసం వాళ్ళు ఇవాళ రాజకీయంగా ఇది చేస్తున్నారు. నేను ఏ పార్టీలో ఈ నామినేషన్ వార్డుకి కానీ లేదా సర్పంచ్ కానీ దేనికి పోటీ చేయట్లేదు మేము. కానీ మమ్మల్ని పొరుగు తీయడం కోసం ఇట్లా ఇది చేసి మమ్మల్ని బజారు లాగారు. దీని మీద నేను కోర్టుకైనా వెళ్ళి పొరుగు నష్టం వేయడానికి ప్రసారం చేసిన ఛానళ్ళ మీద, నన్ను అల్లరి చేసిన మొత్తం వ్యక్తుల మీద, సంతకాలు పెట్టిన వాళ్ళ మొత్తం మీద నేను పొరుగు నష్టం దావా వేయదలుచుకున్నాను. ఈరోజు అధికారులు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది? ఈరోజు అధికారులు ఎండిఓ గారు, ఎస్ఐ గారు, మొత్తం ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ నుంచి మొత్తం వచ్చారండి. మొత్తం విశ్లేషించి వాళ్ళని కంపదీయమన్నారు. మమ్మల్ని ఏమో గొయ్యి పొడుచుమన్నారండి. మీరు ఎలా చేస్తే అలాగండి, నేను 2 నెలల నుంచి అదే చెప్తున్నాను. మీరు కంపదీపి నేనే గొయ్యి గుర్తుతానని చెప్పాము. దానికి ఏకీభవించలేదు వాళ్ళు. దానికి కూడా మళ్ళీ దౌర్జన్యంగా ఇది చేస్తున్నారు. దాన్ని బట్టి మేము విశాఖ పోలీసుల తనిఖీల్లో అక్రమ వెండి రవాణా వ్యవహారం బట్టబయలైంది. తాటిచెట్లపాలెంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 వ్యక్తులు 18 కేజీల వెండితో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేశారు. దిగి చూసుకో. ఏంటది, ల్యాప్టాపా? అవునండి.
ఓకే క్లోజ్ చేయండి. ఇంకా మీ లగేజ్ ఎక్కడ ఉంది? रख दे విశాఖ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులది మరింత బాధ్యత ఉందని, యువతలో వచ్చే అసాధారణ మార్పులు తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. దీనిపై కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు గంజాయి రవాణాపై 55 దాడులు నిర్వహించామని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 932 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, గంజాయి వాడకందారులు 55 మంది పట్టుబడ్డారని, 141 మందిని అదుపులోకి తీసుకుని 33 కేజీలు సీజ్ చేశామని తెలిపారు. సమాచారం ప్రకారం 58/21 అని చెప్పి అండర్ సెక్షన్ 328, 326 ఐపీసీ దువ్వాడ కేసులో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నక్కా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్ గా కూడా ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు 1500 యాంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడ నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని గతంలో కూడా మనకి ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 యాంపిల్స్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యారు. అలాగే గతంలో ఇతను 1 టౌన్ లోను అలాగే కంచర్పాలెం 2 టౌన్ లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగింది. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS యాక్ట్. దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం కోర్మనపాలెం బస్ స్టాప్ అనకాపల్లి టు గాజువాక వెళ్లే NH16 రోడ్డు మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేయగా అతని సమక్షంలో 29 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ గాంజా, మొత్తం 58 కేజెస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఇతను బీరేందర్ షా, అనుపూర్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్కి చెందిన అతను. అయితే ఈయన కూలీ వర్క్స్ చేస్తారు. అనకాపల్లిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేయించినట్టు మనకు చెప్పడం జరిగింది. అలాగే 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కన్ను మూసి తెరిచేలోగా 100 అడుగుల లోయలోకి బోల్తా పడింది. విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు హైదరాబాద్లోని షేక్పేట్కు చెందిన ఆర్బీఐ ఉద్యోగి కె సత్యనారాయణ, చంద్రకళ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు మొత్తం 26 మంది దినేష్ ట్రావెల్స్ బస్సులో ఈ నెల 10న బయలుదేరారు. విజయవాడ, అమరావతి, మంగళగిరి సందర్శించి అన్నవరం దేవస్థానానికి వెళ్లారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం సింహాచలం చేరుకున్నారు. అనంతరం మన్యంలోని లంబసింగి, పాడేరు, అరకు, బొర్రా గుహలను శుక్రవారం సందర్శించారు. ఏజెన్సీ అందాలను తిలకించి సాయంత్రం ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 7:30 ప్రాంతంలో వీరి బస్సు ఘాట్ రోడ్లో అనంతగిరి మండలం చేరుకుంది. అక్కడ అతి ప్రమాదకరమైన 5వ నెంబర్ మలుపు వద్ద అదుపు తప్పి సుమారు 100 అడుగుల లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి. మరో అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
చేశారు.